అంటే తెలుగులో కమర్షియల్ బేస్డ్ ఎంటర్టైనర్స్ ఎక్కువగా చూడడం కానీ ఇష్టపడడం కానీ దానికి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. బట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సైఫైలో కూడా వెరీ డిఫరెంట్ థింగ్స్ ని మీరు ఒకే దగ్గర ప్రెజెంట్ చేస్తున్నారు అనిపించింది. వై ఎందుకు సైఫై బేస్డ్ చూస్ చేసుకున్నారు అసలు? ఈ స్టోరీ అలాంటిదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన గ్లోబలైజేషన్ లాగా ఫ్యూచర్లో గెలాక్సైజేషన్ జరగబోతుంది. గెలాక్సీస్ అన్ని కలవడం. ఇప్పుడు మన ప్రపంచం అంతా ఒకటి ఎట్లయిందో ఫ్యూచర్లో గెలాక్సైజేషన్ కూడా కావచ్చు, నో డౌట్ ఇన్ దట్. సో ఆ ఊహల నుంచి పుట్టిన ఆలోచన ఇది. అంటే ఏంటి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు చేశారు దీనికి సంబంధించి? సైంటిఫికల్గా చాలా రీసెర్చ్ చేసామండి. ఈ సబ్జెక్ట్ అంటే ఫిక్షన్ అని మాత్రం మీకు అనిపించదు, అంత ఒరిజినల్ వేలోనే వెళ్తుంది. మేము సినిమాటిక్ లిబర్టీస్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు, సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్ కూడా అన్ని పాటించి చేశాను. అంటే మీరు ఒక డైరెక్షన్ అనే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేశారు. అవునండి. అసలు ఎట్లా పాసిబుల్ అండి అది? మై గాడ్. యా, అంటే ఎడిటింగ్ అని అంటే నేను ఫస్ట్ నుంచి చేసేవాడిని. మాకు గ్రాఫిక్స్ ఏంటంటే ఒక ఎడిటర్ని కంటిన్యూ పెట్టుకొని ఒక 3 years వరకు మేము అతన్ని క్యారీ చేయలేం. అతనికి ప్రాజెక్ట్స్ ఉంటాయి, మాకు ఒక్కొక్క షార్ట్ రెడీ అవుతుంది, ఒకసారి ఒక షార్ట్ కొంచెం టైం పడుతుంది. అన్ని షార్ట్స్ మళ్ళీ టైం లైన్లో వేసుకొని చూడాలి, మళ్ళీ ఏదైనా క్లోజ్ కావాలా, ఇంకోటి కావాలా, ఇవన్నీ అతని దగ్గర ఉండి అయితే చూడలేడు. నాకు ఎడిటింగ్ మీద గ్రిప్ కూడా ఉంది, సో నేనే చేశాను ఎడిటింగ్. సూపర్, వండర్ఫుల్. సో ఇంకా మీది చాలా సస్పిషియస్గా ఏంటో కథ మీ వెనక తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఓకే, సో ఏంటి అసలు, ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? Actually, my character is very good, and this is like probably once in a lifetime opportunity, I would say, to have this importance in a movie for a heroine. Okay, so this is different. What she goes through, this whole story, like initially it's like what she goes through, what happens, like college life. Generally a woman goes through a lot, right, in her life. So sir has included all that in this movie. So అంటే ఏంటి, చాలా బోల్డ్ గా ఉంటుందా? no, I mean I'm mixed, not that bold, I know. Mixed. I don't want to say something. Asking director. No, sometimes he'll సిచ్యువేషన్ Movie, సిచ్యువేషన్ so it's a mix, Then I have to be bold, I'll be bold. But I go through a lot in the movie. ఓకే, So yeah. ఇది బోల్డ్ మూవీ కాదండి, ఇది ఫ్యామిలీ చూడొచ్చు. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ఒక్క షాట్ని బట్టి బోల్డ్ అని అనుకోవద్దు, కంప్లీట్ ఫ్యామిలీ కంపల్సరీ పిల్లలు చూడాలి. గ్రోయింగ్ కిడ్స్ కంపల్సరీ వాచ్ చేయాలి. ఇది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో హ్యాపీ చూడొచ్చు, దే విల్ నో ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఏంటి, టాటూస్ అంటే ఇష్టమా బాగా? ఇక్కడ కూడా This is this after college I got little craze for tattoo, but then I stopped. చాలా అడ్వెంచరస్ అనిపిస్తుంది అనికనా? ఇదే? I love it. Is she? Life is only adventure. సౌరభ్ గారు చెప్తారు, ఇస్ షీ అడ్వెంచరస్? Even he is. We all are. Actually, all also. Full adventure. మంచి ప్లాట్ఫామ్ లో అందరూ ఇలా కనెక్ట్ అవడం భలే థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా. ఆల్ ఆర్ అడ్వెంచరస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ పీపుల్. ఒక రకంగా ఇది కరెక్ట్. ఇది Correct, sir. ఇది అంటే మీరు అబ్జర్వ్ చేశారా లేదా ఇప్పుడు గ్రహించారా? మీరు సెక్స్ లో చూస్తుంటే మాది చాలా హై ఎనర్జీ, నవ్వుతూనే ఉంటాం, పని చేస్తూనే ఉంటాం, అన్న ఎప్పుడు ఇట్లా ఫుల్ ఫోకస్ అనే ఉంటాడు, మేము ఇంకా నవ్వుతూనే ఉంటాం. మళ్ళీ సెట్ ఇవ్వగానే ఇట్లా ఫుల్ పవర్ లో వి స్టార్ట్ యాక్టింగ్ అండ్ ఆల్. ఇట్ వాస్ క్రేజీ వైబ్, వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అంటే హైపర్ ఎనర్జీ వాళ్ళందరూ ఒక చోట ఉంటే అది గోల ఎక్కువ ఉంటది కదా, మరి మీ సెట్ లో ఎట్లా ఉండే గాయత్రి? ఇంటెలిజెన్స్ లేకపోతే హై ఎనర్జీ విత్ ఇంటెలిజెన్స్. పాయింట్. ఎస్.